నమస్తే అండి. ఒకసారి కందిపప్పుని ఇలా ట్రై చేయండి. 1 కప్పు కందిపప్పు తీసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించండి. కొన్ని వెల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత పసుపు వేయండి. ముందుగానే వేయించి పెట్టుకున్న కందిపప్పుని పోపులో వేసి ఒకసారి అంతా బాగా ఫ్రై చేయండి. 1 కప్పు కందిపప్పుకి 4 కప్పుల వాటర్ పడతాయి. వాటర్ పోసి ఒకసారి అంతా బాగా కలపండి. పప్పు కొంచెం ఉడికిన తర్వాత మూత పెట్టి ఉడికించండి. 80% ఉడికిన తర్వాత అందులో 1 స్పూన్ కారం, ఉప్పు వేసి కొన్ని వాటర్ వేసుకొని పప్పు మొత్తం ఉడికేంత వరకు ఉడకనివ్వండి. పప్పుని రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకోండి.